దేశ రాజకీయాల్లో ఎడ్డీ డైరీ దుమారం రేపుతోంది. సీఎం పదవి కోసం బీజేపీ అగ్రనేతలకు యడ్యూరప్ప ముడుపులిచ్చారన్న క్యార్వాన్ మ్యాగజైన్ కథనం కన్నడ రాజకీయాలను ఇప్పుడు షేక్ చేస్తోంది. బీజేపీ నేతల అవినీతిపై లోక్ పాల్తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల కోసమే నకిలీ డైరీతో కుట్రలు చేస్తున్నారని యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా, రాహుల్ మధ్య ట్వీట్ వార్ జరిగింది. లోక్సభ ఎన్నికల టైంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప నుంచి 1800 కోట్ల లంచం తీసుకున్నారంటూ బీజేపీ అగ్రనేతలపై అవినీతి బాంబు పేల్చింది. ఎడ్డీ డైరీస్ పేరిట క్యారవాన్ మ్యాగజైన్ ప్రచురించిన ముడుపుల భాగోతం కథనాల్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మీడియా ముందు ప్రదర్శించారు. ఓ కర్ణాటక ఎమ్మెల్యేకు చెందిన 2009 డైరీలో యడ్యూరప్ప ముడుపుల వివరాలు ఉన్నాయని అందులో ఉంది. డైరీలో రాజ్నాథ్ సింగ్ నుంచి అరుణ్ జైట్లీ వరకు పలువురు బీజేపీ అగ్రనేతల పేర్లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరెవరికి ఎంత డబ్బు ముట్టిందన్న వివరాల్ని స్వయంగా యడ్యూరప్పే తన చేత్తో డైరీలో రాశారని తెలిపారు. ఎడ్డీ డైరీస్ పై బీజేపీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లోక్ పాల్తో విచారణ జరిపించాలన్నారు సూర్జేవాలా. బీజేపీ నేతలు ముడుపులు తీసుకున్నారో లేదో ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలన్నారు. मोदी जी से लेकर अब पूरे भारतीय जनता पार्टी के सारे नेतृत्व पर 1800 करोड़ की रिश्वत के इल्जाम हैं। ये वो लोग हैं जो देश के सबसे बड़े पदों पर आसीन हैं। क्या ये सच है कि झूठ कि 1800 करोड़ रुपए की ये रिश्वत कर्नाटक की यदुरप्पा जी की सरकार से भारतीय जनता पार्टी के नेतृत्व को आई? अगर ये सही है और अगर डायरी में कोई सच्चाई नहीं तो मोदी जी से लेकर उनके सारे भाजपा नेतृत्व ने इसकी जांच क्यों नहीं करवाई? కాంగ్రెస్ ఆరోపణల్ని యడ్యూరప్ప ఖండించారు. ఎన్నికల్లో మైలేజ్ కోసమే కాంగ్రెస్ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పత్రాలు నకిలీవని ఐటీ అధికారులు గతంలోనే తేల్చారని చెప్పారు. కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానన్నారు యడ్యూరప్ప. కాంగ్రెస్ లీడర్స్ have realized that their defeat in the 2019 elections is imminent. To be frank, all the issues being raised by Congress, including one raised by them today about alleged payment of crores of rupees, has been already inquired and found that documents are fake. కాంగ్రెస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఓటమి భయంతో అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. Will the Congress party now do its politics only on false, lies and misrepresentation? ये बड़े सवाल है. The net upshot of all this is that Congress party is desperate, and in view of the imminent defeat starking at its face, Congress party has lost its balance. ఎడ్డీ డైరీ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ చీఫ్లు ట్విట్టర్లో కౌంటర్లు వేసుకున్నారు. బీజేపీ చౌకీదారులంతా దొంగలే, నమో, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. రాఫెల్ సహా పలు అంశాల్లో చేసిన అసత్య ప్రచారం బెడిసికొట్టడంతో కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలుపెట్టిందని ట్వీట్ చేశారు అమిత్ షా. యడ్యూరప్ప డైరీ ఎపిసోడ్ ఎన్నికల వేళ ఇబ్బందిగా మారుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు కమలనాథులు.